మంచిర్యాల జిల్లాలో బీసీల పోరు స్వచ్ఛందంగా బంద్కు సహకరించిన వ్యాపారస్తులు, ప్రజలు. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన తెలంగాణ బంద్ మంచిర్యాల జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో మంచిర్యాల డిపో ఎదుట ధర్నా నిర్వహించిన బీసీ ఐక్యవేదిక నాయకులు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొని ఆర్టీసీ కార్మికులు ఎక్కడికక్కడ నిలిచిన ఆర్టీసీ బస్సులు వెలవెలబోయిన మంచిర్యాల బస్ స్టాండ్. Digo, రిజర్వేషన్ వ్యతిరేకులారా, రిజర్వేషన్ వ్యతిరేకులారా, రిజర్వేషన్ వ్యతిరేకులారా. ఇందుకే రమేష్ నడుమంటావు తెలంగాణలో ప్రజాపాలన ఏర్పడిన తర్వాత ఈ ప్రజాపాలన ప్రభుత్వంలో చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అదే బీసీలకు 42% రిజర్వేషన్. మరి ఏదైతే ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత ఇక్కడ రాష్ట్రంలో ఈ యొక్క 42% అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మరి ఇలా బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం తుంగలో తొక్కింది. మరి ఇలా వాళ్ళు ఏమంటున్నారు, బీసీలకు మేము మద్దతు అని చెప్పేసి బీజేపీ పార్టీ వాళ్ళు అంటారు. మరి కేంద్రంలో ఉన్నది మీరే. రాజ్యాంగ సవరణ చేసి మరి బీసీలకు హక్కులు కల్పించాలనే బాధ్యత కూడా బీజేపీ ప్రభుత్వం మీద ఉంది కేంద్రంలో. కానీ బీజేపీ ప్రభుత్వం ఇలా ఏం చేస్తుంది, కేవలం బీసీల మీద ఒక కపట ప్రేమ నటిస్తూ ఇలా బీసీలను అణగదొక్కే విధంగా కేంద్ర ప్రభుత్వం అయినటువంటి బీజేపీ చేస్తుంది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సవరణను వెంటనే రాజ్యాంగ సవరణ చేసి బీసీలకు వెంటనే న్యాయం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఒకవేళ అలా చేయకుంటే ఖచ్చితంగా రానున్న రోజుల్లో బీజేపీకి తీవ్ర వ్యతిరేకత జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా బీసీలకు వెంటనే న్యాయం చేయాలి. వాళ్ళ రిజర్వేషన్లో వాళ్ళకు అమలు చేసి వాళ్ళను అంటే బీసీలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భం కోరుకుంటూ ఏదైతే ప్రజాపాలన ఏర్పడిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరినీ కూడా ముందుకు తీసుకెళ్తున్న ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం. మరి ఇలాంటి ప్రభుత్వం రాష్ట్రంలో ఒకవైపు బీసీలకు మేము మరి బీజేపీ ఇక్కడేమో రాష్ట్రంలో ఏమో బీసీలకు మద్దతు అని చెప్తున్నారు, కేంద్రంలో మాత్రం ఆ బిల్లును అట్లే పక్కన పెట్టుకుంది. సరైన పద్ధతి కాదు. రానున్న రోజుల్లో ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా బీజేపీకి పుట్టగతులు ఉండవని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ జై కాంగ్రెస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని, 9వ షెడ్యూల్ను రాజ్యాంగ సవరణ చేయాలని చెప్పేసి ఈరోజు బీసీలందరూ కానీ అదేవిధంగా బీసీలు ఇచ్చిన బంద్కు అన్ని రాజకీయ పార్టీలు, ఈ తెలంగాణలో ఉన్నటువంటి వ్యాపార వాణిజ్య వర్గాలు, విద్యా సంస్థలు, పరిశ్రమలన్నీ కూడా ఈరోజు బంద్ చేపడతా ఉన్నాయి. ఈ బంద్లో ఒక వినూత్నమైనటువంటి వైఖరి ఉంది. తెలంగాణ రాష్ట్రంలో అందరూ కోమటోళ్ళే రొయ్యల ముళ్ళు ఏడవేందో అర్థం కానటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈరోజు బీసీల బంద్ కొనసాగుతూ ఉన్నది. మేము కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీ పార్టీని ఒకటే అడుగుతా ఉన్నాం, 42% రిజర్వేషన్లు అమలు కావాలంటే రాజ్యాంగ సవరణ ద్వారా 9వ షెడ్యూల్ను రాజ్యాంగ సవరణ చేయాలి. ఇలా ఎవరు చేయాలి? బీసీల 42%
శాతం రిజర్వేషన్లు అనేటువంటి బందీ మీకు బీజేపీ కోర్టులో ఉన్నది, కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి జీవో విడుదల చేసింది. దాన్ని రాజ్యాంగ సవరణ చేయాల్సినటువంటి బీజేపీ ఇలా బీసీలకు బంధు అంటే తెలంగాణ ప్రజలందరినీ మోసం చేయడం కాదా అని అడుగుతా ఉన్నాం. ఇవాళ రెండు నాల్కల ధోరణి కానీ ద్వంద్వ వైఖరులు కానీ ఈ సమాజానికి మంచిది కాదు. బీసీల పట్ల బీజేపీ ఒక స్పష్టమైన వైఖరితోటి 9వ షెడ్యూల్లో రాజ్యాంగ సవరణ చేసి బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి సిపిఐ పార్టీగా అన్ని రాజకీయ పార్టీలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.